అందరికీ నమస్తే అండి. ఈరోజు 21 తేదీ ఆదివారం, సెప్టెంబర్ 25 జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి మనము ఈ సమావేశం జరుపుతున్నాము. అయితే ఈరోజు మనం జీవించే పుస్తకంలోని థర్డ్ చాప్టర్, 3వ చాప్టర్ మానసిక గాయాలు లేదా సైకలాజికల్ వూండ్స్, దీని గురించి వీలైనంత లోతుగా సంభాషించబోతున్నాము. అయితే ఈరోజు మనం సంభాషించబోతున్నటువంటి విషయం మానవ బాంధవ్యాలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. ముఖ్యంగా దీని గురించి మనం ఎన్నో విషయాలు నిజంగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది జీవితంలో. అందుకని ఈ ఈ బాంధవ్యాలలో ఎన్నో అల్ప సంతోషాలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో సంఘర్షణలు ఉన్నాయి. తర్వాత ఎంతో బాధాకరంగా తయారవుతుంది. ఒక్కొక్కసారి భరించలేని బాధతో ఒకరు చాలా హలో, దయచేసి మ్యూట్ చేయండి. భరించలేని బాధతో ఒకరు ఉన్మాదావస్థకు వెళ్ళిపోవడం, ఒక్కొక్కసారి విడాకులు ప్రయత్నాలు, ఒక్కొక్కసారి ఆశ్రమానికి పలాయనం అవ్వడం, ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి జీవితంలో. ఇది మనం సమాజంలో చూడవచ్చు, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అందువల్ల ఈ బాంధవ్యాలు సమస్యాత్మకంగా అసలు తయారవ్వడానికి అతి ప్రధానమైన మూల విషయాల గురించి మనము చాలాసార్లు చర్చించాము. అయినా మళ్ళీ చర్చించవలసిన అవసరం ఎంతో ఉందని అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ నా మనసు ఎందుకు ఒకరి మాటకి తీవ్రంగా గాయపడుతుంది? స్థూల గాయాలు మందులు వేస్తే నయం అవ్వచ్చు, హీల్ అవ్వచ్చు. కానీ గుండె కోతకి గురి చేసినటువంటి మానసిక గాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ ఏదో ఒక బాధని, అది గడిచిపోయినా జీవితంలో మళ్ళీ అవే గుర్తుకొస్తూ ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా లోపట అది ఉండిపోతుంది అన్నమాట. అందువల్ల ఇది ఏంటి అసలు? తన మీద తనకు ఉన్నతమైన భావాలు ఉండటం వల్ల దీన్ని ఇమేజెస్ అని మనం చెప్పుకుంటాము. ఆ భావాల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే గాయపడి తిరిగి గాయపరచడం జరుగుతుందా? అయితే బాధ చెందిన వారే నిజంగా గాయపరుస్తారు కదా. బాధ ఎవరికి కలగదో వారు ఎలాగా ఒకరిని బాధ పెట్టగలరు?
అంచేత ఇక్కడ ఈ బాధకి నేను అనే కేంద్రానికి సంబంధం ఏంటి? నేను అనేటువంటి ఒక కేంద్రం లేకపోతే బాధ ఎవరికి? ఇలాంటిది మనం చాలా లోతుగా మనలో మనం ప్రశ్నించుకోవాలి కదా. నేను అనేటువంటి నేనుగా వ్యవహరించేటువంటి కేంద్రం అది తనపై ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలతో భిన్న భిన్న వ్యక్తిత్వాలతో ఏర్పడింది. ఈ అభిప్రాయాలు, కంక్లూషన్స్, తీర్మానాలు ఇవన్నీ కూడా నిర్ణయాలు తన గురించి, తన మీద ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా వ్యక్తిత్వాలుగా తయారైపోయాయి. ఇందువల్ల అవి భంగపడకుండా, అంటే తాను దేనివల్ల గాయపడకుండా తాను రక్షించుకోవడానికి ఆ నేను తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటనలో ఏం జరుగుతుందంటే తాను సమర్థించుకోవడం, వాదోపవాదాలకు దిగడం, ఎంతో క్రోధం, క్రౌర్యంతో తిరగబడటం, తిరిగి తను గాయపడకుండా జాగ్రత్త పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఒక రక్షణ తనకు తానే కల్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే రెసిస్టెన్స్ అని మనం పిలుస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే బాధ పెడుతున్నారో వారితో సంబంధాన్ని పరిమితం చేసుకుంటుంది, లేదా కట్ చేస్తుంది, ట్రిమ్ చేస్తుంది, లేదంటే ఇంకోటి చేస్తుంది. తన చర్యల్ని సమర్థించుకుంటుంది. తను ముక్కుసూటిగా ఉన్నదున్నట్లు మాట్లాడతానని, ఎవరి వెనుక వారి గురించి నేను ఎప్పుడు సంభాషించడం జరగదని, తర్వాత దాంట్లో ఎంతో తనకి నిజాయితీ ఉందని, తనలో అహంకార భావన అనేటువంటిది లేదని దాన్ని తాను ఎప్పుడు కవర్ చేసుకుంటుంటుంది. అంటే సమర్థించుకుంటూ ఉంటుంది, కప్పిపుచ్చుకుంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే తాను గమనించేటువంటి స్థితిని కోల్పోతుందన్నమాట. ఈ స్థితిలో ఒకవేళ మునిగిపోయినట్లయితే తన దోషాల్ని అప్పుడప్పుడు ఒకసారి చూడగలిగినప్పటికీ అది తన నైజమే, తన స్వభావమే. దీన్ని తను మార్చుకోలేకపోతున్నాను అని నిజంగా వాపోతుంది. ఒక అపరాధ భావంలో మునిగిపోతుంది. తిరిగి ఆ లేన్లోనే జీవిస్తూ ఉంటుంది. ఇది నేనులో కొనసాగడం అన్నమాట. ఈ విధంగా కొనసాగుతుంది నేను. దీనంతటికీ ఎవరైతే ఎరుక కలిగి, ఎరుకతో గమనించి, ఆ ఎంపిక లేని ఎరుకతో గమనించిందో అసలు నిజమైన చర్య వీటిపై మనం అంటే ఏం జరుగుతుందో దాని మీద తీర్మానాలు చేయకుండా ఇవి అందరిలో ఉన్న సామాన్య విషయంగా ఒక పరిగణ చేయకుండా, అంటే
ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా సందర్భాన్ని బట్టి ఇవి అవసరం లేకపోతే జీవించడం కష్టం అని రాజీ పడకుండా నిశితంగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్లు గమనించడం వల్ల అవి ఆగిపోతాయి. అయితే ఇది తెలిసిన మనం ఎన్నోసార్లు విన్నా, ఈ విషయం గురించి గ్రంథాలు చదివినా, దానివల్ల కలిగిన మానసిక అవగాహన వలన పొందే తృప్తి ఏదైతే ఉంటుందో వీటన్నిటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఆ తృప్తి పడడంలో. దానివల్ల ఏంటంటే దీనికి ఆన్సర్ దొరికిపోయింది, ఓ ఇదే కదా చెయ్యాలి అని మనం తృప్తి పడిపోయి, సో ఏదో చిన్న చిన్న సందర్భాలు అలా చూడగలిగినప్పుడు నేను చూడగలుగుతాను పర్వాలేదు అనుకుంటూ ఒక తృప్తికి వచ్చేసాను అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని నిత్య జీవితంలో మన బాంధవ్యాల్లో తర్వాత ప్రాక్టికల్గా దాన్ని మనం అప్లై చేయగలగాలి. అంటే థియరీ ఒకటి, ప్రాక్టికల్ ఒకటి. థియరీ ఎంతో మనం నేర్చుకోవచ్చు, అలాగే అకాడమికల్ ఎడ్యుకేషన్లో కూడా ఒక సైన్స్ గురించో లేదా దేని గురించి అయినా ఒక థియరీ వినొచ్చు. అయితే దానికి మళ్ళీ ల్యాబ్లో అది అవునా కాదా అని ఒక కెమిస్ట్రీ కానీ ఏది కానీ శాస్త్రం, రసాయనిక శాస్త్రం కానీ దాన్ని టెస్ట్ చేసి వారికి వారుగా ఆ టెస్ట్లో తెలుసుకోవాలి. ఆ టెస్ట్లో అలాగే నిజంగా నిత్య జీవిత బాంధవ్యాలు ఒక ల్యాబొరేటరీ. దాంట్లో ప్రాక్టికల్గా మనము బాంధవ్యాలలో ఈ విషయాన్ని, సన్నిహిత బాంధవ్యాల్లో కూడా అది ముఖ్యంగా అది చెయ్యగలగాలన్నమాట. అయితే ఇది అందరూ సంపూర్ణంగా పాటించడం లేదు. ఏదో అప్పుడప్పుడు చూడటం, చూడలేకపోవడం ఇలా జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు చూడటం మాత్రం జరగకపోవడం వల్ల, అందుకే మనం ఈ విషయాలయంలో బందీలమయ్యాం. చేత పరివర్తన జరగాలి అంటే ఉన్నదైన ఆ బాధలో దాని నుండి తప్పించుకోకూడదు, తప్పించుకోకుండా ఉండాలి. అప్పుడు అక్కడే నిలవాలి. ఎప్పుడైతే తప్పించుకోవడం లేదో అప్పుడు అక్కడే కదా నిలుస్తుంది. నిలిచి ఆ బాధని అనుభవిస్తూ అక్కడ ఏం జరుగుతుందో దానిలో నిలవాలి. అంటే ఆ బాధతో నిలవాలి. ఆ బాధలో కలిగే మానసిక కదలికల్ని, శారీరకంగా వచ్చిన మార్పుల్ని, ఇవన్నిటినీ సంపూర్ణంగా గమనించగలగాలి. అయితే ఈ గమనం దానిపై ఎటువంటి జోక్యం లేకుండా చేస్తున్న గమనంలో ఉంటుంది. అటువంటి గమనం జరిగినప్పుడు తప్పకుండా పరివర్తన సంభవిస్తుంది. ఈ పరివర్తనలో ఏం జరుగుతుందంటే సుగుణం వస్తుంది. ఎక్కడైతే సుగుణం ఉందో, దుర్గుణము సుగుణము అని రెండు లేకుండా సుగుణం ఎప్పుడైతే వికసించిందో అప్పుడు దానిలో నిశ్శబ్దము ఉద్భవిస్తుందన్నమాట. అందులో ప్రశాంతత, ఒక ఏకత్వం, ఆనందం, స్వేచ్ఛ, ప్రేమ ఇటువంటివన్నీ సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ఒక విభజన లేని స్థితి. అక్కడ చూసేవాడు, చూడబడే విషయం అంటూ రెండు లేవు. అది ఒక ఏకత్వ స్థితి. ఈ స్థితిలోనే నిజంగా పవిత్రమైనది ఏదో తప్పకుండా తెలియబడుతుంది.
హలో. రామచంద్ర గారు మాట్లాడతారు, చెప్పండి. అది మానసిక గాయాల్లో నేను ఎంత బలంగా ఉంటే ఆ అంత లోతుగా గాయం ఉంటుందని మీరు తెలియజేయటం జరిగింది. అవును. ఆ నేను అని ప్రభావం ఎలా మనకి ప్రపంచంలో ఉన్న ఈ క్రైసిస్కి అన్నిటికీ కూడా మూలం. ఇప్పుడు మనకి పాత సినిమాల్లో ఒక పాట కూడా ఉంది, తనువుకెన్ని గాయాలున్నా మాసిపోవును ఎలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా అనే పాట ఒకటి ఉంది. కవులు కూడా వాళ్ళ కళల నుంచి చాలా అద్భుతమైన సాహిత్యం వచ్చింది. మనం ప్రకృతి అనేది మనకి చాలా గొప్ప టీచర్. ప్రకృతిని గమనించడం ద్వారా కూడా మనం చాలా తెలుసుకోవచ్చు. ఈగో అనేది నేచర్లో లేదు, కంపారిజన్ అనేది నేచర్లో లేదు. ఉదాహరణకి మనకు ఒక పెంపుడు కుక్క ఉంది, అది మనం ఇసుకిస్తే గట్టిగా కొడతాం, దూరంగా పారిపోతుంది. మళ్ళీ చిటికేస్తే తోక ఊపకుండా ప్రేమతోడు మన దగ్గరికి వచ్చేస్తుంది. కానీ చిన్న పిల్లోడు 6 ఏళ్ళలో మనం ఒక మన మనోడిని కొడితే తాత్కాలికంగా వాడికి నేను అనే భావంతో ఆ కోపం ఉండిపోయి కొంతకాలం కొంతసేపు మనకు దూరంగా ఉంటాడు. చూడండి, అది అంచేత నేచర్లో లేనిది మనలో ఎందుకు ఉన్నది మనుషుల్లో అనేది మనం లోతుగా అధ్యయనం చేస్తే, మీరు ఎదురీతలో రాసినట్టుగా కూడా నది లాంటిది జీవితం కూడా. నదీ ప్రవాహం ఎలాగో మన జీవిత ప్రవాహం కూడా అంతే. ఎంపిక లేకుండా ఆ ప్రవాహంతో మన జీవిత ప్రవాహంలో అలా వెళ్ళిపోతే, ఈ ఎంపిక లేని ఎరుగుతో మనం జీవించినట్టయితే ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉండవు. అప్పుడు నేనుగా ఏర్పడిన చైతన్యం ఆ మహా చైతన్యంలో కలిసిపోతుంది. అప్పుడు చైతన్యం విడిగా ఉండదు, అంతా ఒకటైపోతుంది, ఏకత్వమే కనపడుతుంది. ఆ ఎదురీతలో కూడా చాలా స్పష్టంగా ఉంది. చేత మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు అనేది గమనించుకుంటే మనకే వస్తుంది. ఆ ఆలోచన నుండే మనకి ఆ స్పష్టత వస్తుంది, ఎంపిక లేకుండా, దేన్ని ఖండించకుండా, అంగీకరించకుండా అనేది. అదేండి నేను కొంచెం మీకు నాకు తెలిసిన దాంట్లో కొంచెం నేను ఒక యాడ్ చేసాను అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అదే సార్, రామకృష్ణ సార్, మీరు ఇప్పుడు చెప్పిన దానిలో నన్ను నేను చూసుకుంటే అంటే ఇప్పటి వరకు, అంటే ఈ క్షణం వరకు కూడా నేను ఏమనుకున్నానంటే సార్, అంటే దగ్గర బాంధవ్యాల్లో అంటే కొంతమంది మనల్ని గాయపరిచిన గాయాలు ఉంటాయి కదా సార్. అలా ఉన్నప్పుడు అంటే ఇటు వెంపు నుంచి నా వెంపు నుంచి ఎలా ఉండేదంటే, వాళ్ళు గాయపరిచినా సరే నేను ఎవరి దగ్గర వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ, నేను వాళ్ళని తక్కువ చేయటం కానీ అలా చూడను. అలానే ఎవరి దగ్గర వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను ఇలానే అనుకునేదాన్ని సార్. తప్పుగా మాట్లాడను అంటే, అలా ఉన్నప్పుడు ఏమయ్యేది అంటే వాళ్ళ గురించి ఏ విధమైన ఫీల్ కూడా, ఏ విధమైన ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు సార్. అంటే అదే కరెక్ట్ ఏమో అని అనుకున్నాను ఇప్పటివరకు. అంటే వాళ్ళ గురించి ఇంకేమి నాకు చెడు గాని, వాళ్ళ మీద కోపం గాని, ద్వేషం గాని ఇవేమీ రావట్లేదు కదా! ఆహా! అలాగా అనుకోవటం కరెక్ట్ ఏమో అని అనిపించింది సార్ ఈ క్షణం వరకు. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తాయి. ఆ ద్వేషం గాని, ఏదైనా వాళ్ళ మీద ఈ బాధ ఇవన్నీ వస్తున్నాయి సార్. అవి పూర్తిగా అయితే పోవట్లేదు, వస్తున్నాయి. వచ్చినప్పుడు అదే మీరన్నట్టు దాన్ని చూడటం ఇంకొంచెం నాకు కొంచెం చెప్పరా సార్? అదేనమ్మా, అంటే హ్మ్. మనకి మనం మన గురించి మనకి అనిపించిన విషయాలు కూడా నిజంగా సత్యమైనవి కావు.
అందువల్ల చాలాసార్లు ఒక కొన్ని రకాలుగా మనసు ఎటువంటి ఒక మోసం చేస్తుంది లేదా మభ్యపెడుతుందంటే కొన్ని ఆదర్శాలు మనకి చిన్నప్పటి నుంచి మనలో పాతుకుపోయి ఉంటాయి అనుకోండి. అప్పుడు ఈ ఆదర్శాల యొక్క ఒక సంస్కారం ఒకటి మనసులో ఏర్పడుతుంది. దానివల్ల మనం అందరిలాగా తిరగబడం, అందరిలాగా వెంటనే జవాబు ఇవ్వం, అందరిలాగా రియాక్ట్ అవ్వం వెంటనే. అది ప్రస్ఫుటంగా జరగచ్చు, కానీ లోపట అంతర్లీనంగా నేను తిరగబడ్డం లేదు, నేను గాయపడలేదు, నేను వెంటనే అందరిలాగా ప్రవర్తించటం లేదు అనేటువంటి ఒక భావం మనలో స్థిరపడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఇలాగ నువ్వు లేవు అని ఆ సందర్భంలో రియాక్షన్ తప్పకుండా చూపిస్తుందన్నమాట. ఇంకా నీలో ఏదో ఉంది చూడు. అటువంటి ఘటన జరుగుతుంది అంటే దానికి కారణం మనం ఏర్పరచుకున్న మన గురించి ఏర్పడిన కొన్ని ఉన్నత భావాలు. సో ఈ భావాల యొక్క మూలం ఎక్కడుంది? చెడు భావాలు ఉండొచ్చు, ఉన్నత భావాలు ఉండొచ్చు, సమర్థించుకోవడం ఉండొచ్చు, కొన్ని చోట్ల మంచిగా ప్రవర్తన చాలా వరకు ఉండొచ్చు. అయితే దాని వెనకాతల ఉండే అదృశ్యంగా ఉండే మనసు యొక్క మారుమూల కోణంలో దాగుని ఉన్న సీక్రెట్ ఎజెండా ఏంటి అనేది బయటపడాలంటే మనం తెలియని వారిగా ప్రతి బాంధవ్యంలో సరికొత్తగా ఏం జరుగుతుంది వినేటప్పుడు, ఒకరితో సంభాషించేటప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత మౌనంగా ఉండేటప్పుడు పని లేకుండా అక్కడ ఏం జరుగుతుంది, వస్తువుల విషయంలో మనకి ఎలా ఉంది, అసలు ఏ బంధం ఉంది, ఇలాగా సన్నిహిత వ్యక్తులతో ఎలా ఉంటున్నాము, సమాజంతో ఎలా ఉంటున్నాము, ఎక్కడ ఎలాగా మన ప్రవర్తన ఉంది అనే దాని మీద ఎల్లప్పుడూ ఒక అప్రమత్తమైన ఒక ఎరుక ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు ఎరుక అనేది ఉండాలన్నమాట. అంటే మనసు ఏమంటే కొన్నిసార్లు ఒక సంతృప్తికి వచ్చేస్తుంది, సంతృప్తికి వచ్చిన తర్వాత అది నిద్రపోతుంది. అది ప్రమాదకరం అన్నమాట. అందువల్ల అసంతృప్తి అనేటువంటిది ఒకటి మనలో ఉంది. ఆ అసంతృప్తి అనేది మనం గమనిస్తే బయటపడుతుంది. అంటే బాంధవ్యాలలో ఏదో అసంతృప్తి ఉంది, బాంధవ్యాలలో కాదు, జీవితంలో కూడా ఏదో అసంతృప్తి ఉంది. ఇలాగా అసంతృప్తి లేకుండా జీవితం లేదు. కొరత మానసికంగా కూడా సృష్టించుకుంటుంది. ఈ కొరత నేనులో ఉండే ప్రధానమైన కదలిక. ఈ కొరతని నింపుకోవాలని ఎల్లప్పుడూ అది ప్రయత్నిస్తుంది. అది మానసికమైనదైనా స్థూలమైనదైనా. స్థూలమైన దానికంటే మానసికమైనది ప్రమాదకరం. ఎందుకంటే ఆ కొరతను నింపుకోవడానికి చేసిన ప్రయత్నంలో నేను జీవిస్తుంది. అందుకని కొరత నేనే,
కొరతని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నది నేను. కాబట్టి అది నిజంగా గమనించగలగాలి. అంటే ఎప్పటికప్పుడు మన అభిప్రాయ రహితంగా నేను ఇలా చేయగలుగుతున్నానని కానీ చేయలేకపోతున్నానని కానీ ఈ 2 భావాలు లేకుండా అసలు ఏం జరుగుతుంది ఆ సందర్భంలో, ఆ సందర్భము నాలో ఏదైనా ఒక వికారాన్ని సృష్టిస్తుందా, లేదా సందర్భాన్ని బట్టి కాకుండా నా మనసు ఒక సందర్భాన్ని మంచిదిగా చెడ్డదిగా ఇష్టం లేనిదిగా ఇష్టం ఉన్నదిగా చిత్రీకరిస్తుందా? ఇలా ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించగలగాలి. అలా గమనించగలిగేది ఏంటి అంటే ఎటువంటి విశ్లేషణ విమర్శన చెయ్యని మనసు, తప్పు ఒప్పు మంచిది చెడ్డది అనే దృష్టి లేని మనస్సు. సో అటువంటి మనసుకి నేరుగా చూడటం తెలుసు. సో అటువంటి నేరైన దర్శనంలో తప్పకుండా ఒక సుగుణం ఉత్పత్తి అవుతుందన్నమాట. ఆ సుగుణమే దుర్గుణం ఎరుగని సుగుణం, స్వచ్ఛమైన సుగుణం. ఈ సుగుణం ఎక్కడైతే ఉందో అది నేర్చుకున్నది కాదు, తెచ్చిపెట్టుకున్నది కాదు, ప్రాక్టీస్ చేసింది కాదు. అది కేవలం ఒక ఏదైతే డిజార్డర్ అనేది పూర్తిగా దర్శనం వల్ల నశించిందో ఏర్పడిన ఒక క్రమగత స్థితి. సో ఇది ఎప్పుడైతే వచ్చిందో జీవితం, అప్పుడు మాత్రమే సంఘర్షణ లేని స్థితిలో ఎంటర్ అవుతుంది. ఆ సంఘర్షణ లేని స్థితిలో నుంచే నిశ్శబ్దం అనేది మనకి సంభవించటం, దానిలో నుంచే సత్యాన్ని దర్శించగలగటం, ఇటువంటివన్నీ గొప్ప గొప్ప విషయాలు. మనస్సుకి ఆవలున్న ఆ విషయాలు తెలియబడతాయని. ధన్యవాదాలు సార్. అలానే చూసుకుంటాను సార్. మీకు కూడా ధన్యవాదాలు. రాంబిద్ద గారు. సార్ అందరికీ నమస్కారం సార్. సేమ్ అదే కంటిన్యూషన్లో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో 3 విషయాలు పదే పదే మనకి ముందుకు వచ్చాయి ఇదే టాపిక్లో, ఇంక్లూడింగ్ ద క్వశ్చన్. ఐ థింక్ మేడం క్వశ్చన్ అడిగారు, గమనించడం ఎలాగని. ఎందుకంటే ఇదే టాపిక్ జేక్యూ కూడా పదే పదే చెప్పడం జరిగింది. పర్సనల్గా నేను ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే, గమనించడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే మౌనంగా ఉండాలి. ఒక కాంప్లెక్స్ టాపిక్ గురించి, లేకపోతే ఇప్పుడు ఒక అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పారు. నా అటెన్షన్ ఎలా ఉన్నాయంటే 5 సెన్సెస్ తోని మీరు ఏమి చెప్తున్నారనే దాని మీదే నా ఫోకస్ ఉంది. అంటే రామకృష్ణ గారు లాస్ట్ వీక్ ఏం చెప్పారు, లాస్ట్ ఇయర్ ఏం చెప్పారు, దాని గురించి జేకే ఏం చెప్పారు 1973లో కాదు. ఇప్పుడు ఈ నిమిషంలో ఏ విధమైన జడ్జిమెంట్ లేకుండా మీరు ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్కి, దాన్ని నేనేంటంటే గమనిస్తున్నాను. నా ఓన్ ఇంటర్ప్రిటేషన్ నేను ఎంతో పెట్టడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని, ఆ క్వశ్చన్లోనే ఒక డెప్త్ ఉందని నేను ఆల్రెడీ నా పరిశీలనలో నేనున్నాను. పరిశీలన గమనించడం అది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ నేను జేకే చెప్పినప్పుడు ఒకటి రాసుకున్నాను. అబ్జర్వేషన్ ఈజ్ ద టోటల్ డినయల్ ఆఫ్ అనాలిసిస్. అంటే దాని మీనింగ్ ఏంటి? పరిశీలన అనేది విశ్లేషణ యొక్క పూర్తి తిరస్కరణ. ఇది సైంటిఫిక్ టాపిక్ కాదు. సైంటిఫిక్ టాపిక్కి యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ అనాలిసిస్. ఏ కెమికల్స్ మిక్స్ చేస్తే ఏమొస్తుంది ఇలా 100 స్టెప్స్ అయిన తర్వాత కానీ మీకు రిజల్ట్ రాదు. కానీ సైకలాజికల్ ఫీల్డ్లో ఏంటంటే అంత ఎనాలిసిస్ అవసరం లేదు. ఓన్లీ చూడడం, పరిశీలించడం వల్ల మాత్రమే దానికి. ఇప్పుడు కోపం, భయం, బాధ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడున్నాయి? ఏదో గతంలోనే ఉన్నాయి,
లేకపోతే ఫ్యూచర్‌లోనైనా భయాలున్నాయి. దానికి సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు. ఎందుకంటే నిజంగా ఉన్నాయా? లేవా? మనం ఆల్రెడీ టైమ్‌లో మూవ్ అవుతున్నప్పుడు గతం మనం కంట్రోల్ చేయలేం. ఫ్యూచర్‌ని కూడా కంట్రోల్ చేయలేం. మరి దేని గురించి మనకి యాంక్సైటీస్ ఇవన్నీ వస్తున్నాయి? ఆల్ దీస్ ట్రిక్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద మైండ్. ఆల్రెడీ ఇందాకలా చెప్పారు రామచంద్ర గారు. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ మనకు ఆల్రెడీ తెలుసు. మన టాక్స్‌లో ఏంటంటే సెల్ఫ్ ఈగో అనేది ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ రిలేషన్‌షిప్స్. నేను, నాది అనే జంట రోగాలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. కేంద్రం ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ కేంద్రం. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2, 3 ఎగ్జాంపుల్స్. ఒక ఫ్రెండ్ ఏంటంటే ఒక ఊరికి దూరంగా ఒక ఇల్లు కొన్నారు. పెద్ద ఇల్లు. ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ ప్రకారం అది ఊరికి దూరంగా ఉంది. ఎవరు కొంటున్నారు? ఎప్పుడు నేను కొనను అన్న క్యాండిడేట్ తాను అక్కడ ఇల్లు కొనగానే ఎంత గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశారంటే, "ఓహ్! ఆ ఏరియా చాలా బావుంది. మీరు కొనండి" అని చెప్పి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను అనేది ఎంటర్ అయింది. నేను కొన్నాను కాబట్టి ఆ ఏరియా గొప్పది. ఎప్పుడైతే నేను అనే కాంపోనెంట్ ఎంటర్ అయిందంటే మీకేంటంటే ఇలాంటిదనమాట. దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. నిజంగా మంచి ఏరియా అనుకోండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడీ. నేను చేశాను కాబట్టి గొప్పది, నేను కొన్నాను కాబట్టి గొప్పది. ఇదంతా ఏంటంటే ఆబ్వియస్‌గా ఎంత బలంగా నేను ఉంటే ఏంటంటే దాని ఇంపాక్ట్ కూడా అంత సీరియస్‌గా ఉంటది. సో, అదొకటి సార్. తర్వాత ఇంకోటేంటంటే అబ్జర్వేషన్ గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి. అదే ఫాలో అప్ క్వెషన్. అబ్జర్వేషన్ ఏంటంటే పరిశీలించడం చూసాం కదా! రీసెంట్‌గా ఒక బుక్ చదివాను. ఏంటంటే ఒక ఫ్లవర్ గురించి. ఫ్లవర్ హిస్టరీ ఆఫ్ ఫ్లవర్. ది బెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఓటింగ్ చేసి దానికి అవార్డ్ ఇచ్చారు. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ తీసుకుందాం. రోజ్. వి ఆల్ నో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. వి నో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బట్ ఐ రియల్లీ డోంట్ నో. మీరు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను. పుస్తకాలు చదువుతాము. దాని గురించి రకరకాలు వింటాము. సినిమాలో మంచి మంచి విజువల్ చూస్తాము. కానీ నిజంగా ఎప్పుడైనా ఒక చెట్టు దగ్గరికెళ్ళి ఒక రోజ్ ఫ్లవర్‌ని చూసి దానిని ఒక 15, 20 నిమిషాలు మనం మన కళ్ళతో మనం చూసి గమనించడంలోనే రియల్ ట్రూత్ విల్ కమ్ ఔట్. దిస్ ఈస్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. అలాగే అది ఫిజికల్‌గా రోజుని చూడటం. జేకే చెప్పింది కూడా ఏంటంటే వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ పెయిన్ లైక్ భయం గాని, కోపం గాని దానిని మీరు ఒక విలువైన వజ్రం కింద చూడండి. మనం వజ్రాన్ని ఎవరైనా పోగొట్టుకుంటామా? జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా! దాన్ని కూడా అంత విలువైన వజ్రంగా చూడండి. అప్పుడే మీకు దాని గురించి మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మామూలు చూపు వల్ల మీకు ఎప్పుడు అది తెలియదు. దట్ ఈస్ వాట్ హి సేడ్. ఇంకోటేంటంటే ఈ సైకలాజికల్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించి కారణాన్ని కనుగొని దాని ఔట్‌కమ్ కోసం చేసే మన ప్రయత్నంలో ఏమవుతుందంటే ఆ ప్రయత్నమే మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ కారణం. ఒక టాక్‌లో చాలా క్లియర్‌గా చెప్పారు. ఎందుకంటే మనకి ఒక ఔట్‌కమ్ కావాలి. కోపం పోయి నేను గొప్పోడిని అయిపోవాలి. అహింస పోయి శాంతి అయిపోవాలి. ఈ రెండిట్లో డివిజన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సెకండ్ స్టేట్ ఎప్పుడు రాదు. ఎందుకంటే రెండిటికి కారణం మనమే. కోపానికి కారణం మనమే, అశాంతికి కారణం మనమే. సో, ఎక్సలెంట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే సార్. మనం ఏంటంటే సెంటర్‌ని గమనించుకోవడం. అంటే నేను, నాది అని పక్కన పెడితే మనం చూసే విధానం ఒకలాగుంటది. ఆ రెండిట్లో మనమే హీరో అనుకుని మనం చేసే పనులేంటంటే ఒకటి అనుకుంటాం, ఒకటి చేస్తా ఉంటాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో, ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు 30-60 మినిట్స్ కామ్‌గా ఉండండి. అవతల మనిషి తిట్టాడు. కామ్‌గా ఉండండి. మనం కామ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా అవతలోళ్ళు కూడా దే రియలైజ్ నిజంగా మనం తప్పు చేసాం. తిట్టారు. మనం తప్పు చేసాం కదా! తప్పు నా సైడే ఉందని మనం కొంచెం కామ్‌డౌన్ అయ్యామనుకోండి. అది కూడా మనకు మంచిదే. ఏ విధంగా ఉన్నా గానీ సైలెన్స్, కామ్‌నెస్ విల్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దిస్ ఈస్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మాట్లాడొచ్చండి? సార్ డాక్టర్ గారు. అందరికీ నమస్కారం. నమస్తే దక్షిణామూర్తి గారు. ముందుగా
మానసిక మానసిక గాయం అంటే ఏమిటి అనేది చూద్దాం ఒకసారి. మనం భౌతిక గాయం అనేది మనందరికీ తెలుసు. మనం రోడ్డు మీద కూడా చూస్తుంటాం. ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, చెరక దెబ్బ తగులుతుంది. కాలుకి దెబ్బ తగులుతుంది, చేతికి దెబ్బ తగులుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కట్టు కట్టించుకుంటాము, తగ్గిపోతుంది. బట్ మానసిక గాయం అంటే ఏంటి? అక్కడ ఏమి దెబ్బతింది అక్కడ? అక్కడ ఒకడొచ్చి ఇంకోళ్ళని పట్టుకోవటం కానీ, వాళ్ళతో దెబ్బలాటం కానీ జరగలేదు. వాడిని టచ్ కూడా చేయలేదు. ఒకడొచ్చి నన్ను ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు. ఎక్కడ ఏం గాయమైంది? వాడు నన్ను ముట్టుకోలేదు, నన్ను కొట్టలేదు, నన్ను ఏం చేయలేదు. బట్ వాడు అనగానే నాకు కోపం వస్తుంది, నాకు బాధ కలుగుతుంది. ఏం జరిగింది అక్కడ? దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు, నా మీద నాకు ఒక ఇమేజ్ ఉంది. ఒక ఇమేజ్ ఉండటం వల్ల ఐఎమ్ ఏ గుడ్ ఫెలో, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని. ఇంకోటి వచ్చి నువ్వు ఫూల్ అనగా అంతే నాకున్న ఇమేజ్ గాయపడింది. నాకున్న ఇమేజ్ గాయపడింది. అందుకే మనం ఏం చూడాలి? ఈ ఇమేజ్ ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు? ఈ ఇమేజ్ లేకపోతే మానసిక గాయమే ఉండదు కదా. దానికి ఏంటంటే ఈ ఇమేజ్ మేకింగ్ అనేది మన ఆలోచన ద్వారా వస్తుంది. అది కూడా ఏంటి? ఆ మానసిక రంగంలో ప్రవేశించి మనం ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇట్స్ ఎ రికార్డింగ్ మెషిన్. అది మన చైతన్యంలో ఏం జరిగినా కూడా, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఏమైనా కూడా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, అది అన్నీ రికార్డ్ చేస్తుంది. అంటే ఏంటి? నా పేరేంటి? అది రికార్డ్ కాకపోతే నేను నా పేరు చెప్పలేను. అలాగే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మీ ఇల్లు ఎక్కడ అంటే, నేను ఇంటికి వెళ్ళాలంటే కూడా నాకు కష్టం అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంది కాబట్టి మనం ఈజీగా అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. అదే బ్రెయిన్ ఏం చేసిందంటే, ఈ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే భౌతిక రంగంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకుని, అది మనకు అవసరం. అది లేకుండా మనం ఏం పని చేయలేం. అలాగే మానసిక రంగంలో జరిగిన విషయాల్ని కూడా రికార్డ్ చేయడం మొదలెట్టింది. దాని నుంచి ఏమైందంటే నెమ్మదిగా ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. నాకు ఐ హ్యావ్ ఏ ఇమేజ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ ఏ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిలేషన్షిప్ అనేది ఈ రెండు ఇమేజెస్ మధ్య ఉంటుంది, యాక్చువల్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య లేదు. ఆ ఇమేజెస్ వల్లే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. కరెక్ట్ రిలేషన్షిప్ కూడా ఉండలేదు. ఇప్పుడు కనుక మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే, మనం ఈ ఇమేజ్ ఫార్మింగ్, ఈ రికార్డింగ్ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ అది కనుక జరగలేదు అనుకోండి, అప్పుడు ఇమేజ్ లేకపోతే గాయపడటానికి ఏముంది అక్కడ? కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ not having an image about each other, when they interact or when that happens, that is the most marvelous thing in the world. Unfortunately, that has not happened. That is a problem. So, image making is very, very important. This ever chesaru. Who is creating the images? That is nothing but the human thought creating an image based on, in fact, the self itself is a big image. That is the self anedi, ego anedi, that itself is a big image. You have image of yourself, I have image of myself, and these two images are interacting, and that is actually there is no actual relationship there. It is only images interacting. మన తెలుగులో మంచి మాట చెప్తారు, ఇమేజ్ అనే దానికి తెలుగులో అభిప్రాయం అంటారు. అంటే ఏంటి? మీ గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది, నా గురించి మీకు ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాల మధ్యనే రిలేషన్షిప్ అవుతోంది. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తీసుకోండి. ఒక మనిషి నన్ను వచ్చి తిట్టాడు, వాడు యు ఆర్ ఎ ఫూల్ అని. ఆ సిచ్యువేషన్లో కెన్ ఐ అటెండ్ టు దట్ కాన్వర్సేషన్ without escaping from that, without reacting from that? That is important. That should be a state of attention.
కృష్ణమూర్తి గారు కూడా చెబుతారు కదా, అటెన్షన్ అంటే ఈజ్ ఎ సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆ స్టేట్లో కనుక మీరు ఉండగలిగితే ఆ ఆ ఇన్సిడెంట్ బ్రెయిన్లో రికార్డు కాదు. అది మనం టెస్ట్ చేయాలి, ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసి చూడాలి. మీ మీ నిజ జీవితంలో డే టు డే లైఫ్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, భార్యాభర్తల మధ్య కానివ్వండి, తండ్రి కొడుకు మధ్య కానివ్వండి, తండ్రి కూతురు మధ్య కానివ్వండి, ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా కెన్ యూ స్టే ఇన్ దట్ సిచ్యువేషన్ అటెంటివ్లీ అండ్ లిజన్ వితౌట్ రియాక్టింగ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. కృష్ణమూర్తి గారు చాలా చెప్పారు ఈ మాట, అయితే మనం ఎవరో చేయటం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ మేక్ ఇట్ యువర్ వే, స్టేట్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఎసెన్షియల్, అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, అండ్ ఆల్సో డోంట్ ఇంటర్ఫియర్ విత్ ద సిచ్యువేషన్, జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది చేసినట్టయితే ముఖ్యంగా క్లోజ్ రిలేషన్షిప్స్లో లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫాదర్ అండ్ సన్ అండ్ ఆల్ దట్, మీ అంతటి మీకే తెలుస్తుంది. అది రిజిస్టర్ కాదు, అండ్ యూ డోంట్ ఫీల్ హర్ట్ ఎట్ ఆల్. అది ఎవరికి వారు ట్రై చేసి చూడాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కోపం కానివ్వండి, లేకపోతే భయం కానివ్వండి, లేకపోతే అసూయ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, స్ట్రగుల్ కానివ్వండి, దానికి ఆయన కృష్ణమూర్తి గారు చెప్పారు, ఒక మంచి ఉదాహరణగా ఇచ్చారనమాట. ఆయన ఏమంటారంటే, ఒక వీడియోలో, ఒక టాక్లో, మీరు గాఢ నిద్రపోతూ ఉన్నారు ఇంట్లో, సడన్గా మీకు మెలకువచ్చి చూశారు, ఎవడో దొంగవాడు వచ్చి మీ ఇంటికి నిప్పు పెట్టాడు, మీ హౌస్ కాలిపోతూ కనిపించింది మీకు ఒక మూలన. అప్పుడు మీరేం చేస్తారు? మీ హౌస్కున్న నిప్పు ఆర్పడానికి పోతారా, మనుషుల్ని పిలిచి నీళ్లు తీసుకొచ్చి అన్నీ చేసి ఆర్పడానికి పోతారా, లేకపోతే ఆ దొంగవాడిని పట్టుకోవడానికి పోతారా? మనం రియల్ లైఫ్లో అదే చేస్తున్నాం. మనకి ఒకడు నన్ను యు ఆర్ ఎ ఫూల్ అని తిట్టాడు, మనం తిట్టినప్పుడు నా మనసులో ఏం జరిగింది, ఆ స్టేట్లోనే ఉన్నానా అది చూడాలి. అది చూడకుండా మనం ఏం చేస్తాం, వాడు ఎందుకు తిట్టాడు, వాడు చెడ్డవాడు, నేను మంచివాడిని కదా, వాడు అలా తిట్టడం తప్పు కదా అంటే, యూ ఆల్రెడీ మూవ్డ్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. కృష్ణమూర్తి గారు ఇంకోటి ఏమంటారంటే, వాట్ ఈజ్ వాట్ యు ఆర్ నౌ. ఇప్పుడు ఒకడు నన్ను తిట్టినప్పుడు ఏమైంది, ఐ గాట్ యాంగర్, ఐ బికేమ్ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది. దట్ ఈస్ వాట్ యు ఆర్. ఆర్ యూ సీయింగ్ దట్ కోపం, ఆర్ ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ దట్ ఫెలో హూ కాజ్డ్ దట్ కోపం టు యూ? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఇక్కడ కూడా ఇల్లు తగలబడిపోయేటప్పుడు, ఇల్లు తగలబడుతుందని చెప్పని మనం ఆ నిప్పుని ఆర్పడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నేను దొంగవాడు వెంబడి పోయాను అనుకోండి, వాడిని పట్టుకుని వాడిని పోలీసుకి అప్పగించిన ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కాలిపోతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ ఆల్సో. ఎందుకంటే ఆ మానసిక రంగంలో ఏం జరిగిందో అది దాన్ని మనం చూడాలి, దాంతో నిలబడాలి. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. అది చేయకపోతే naturally much cannot be done. So coming back to this Manasika Gayam and all, this is a very common thing, and we are all going through that. Unless we implement it, unless we understand it, it's not going to go away that easily. This is what I wanted to say. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నైస్ షేరింగ్. శివ గారు నమస్కారం సార్. నమస్తే. అందరూ బాగా చెప్పారు సార్. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, విభజన లేని స్థితిని చూడాలి, హోల్గా చూడాలి అంటే, అది అలా చూడాలి, ఇలా చూడాలి అని మాటల్లో చెప్పలేము. కాకపోతే ఏం చేయొచ్చు అంటే, ఉన్న స్థితిని ప్రతి మొమెంటు ఉన్న విభజనను ప్రతిసారి చూస్తూ ఉంటే, ఆ చూపులో అవేర్నెస్ వచ్చి, అవేర్నెస్‌తో అటెన్షన్ వచ్చేసి, అప్పుడు అది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయితది. ఉన్న
డివిజన్స్ లేని స్థితికి ట్రాన్స్‌ఫార్మ్ అయితది. మళ్ళీ అది కూడా మనం ఒక నాలెడ్జ్‌తోని ఇలా చూడాలి, మళ్ళీ ఇక్కడ డివిజన్ వచ్చింది. ఆ నాలెడ్జ్ ఉంటే కూడా అది ఆలోచనతో చూసినట్టు అయితది. సో, అది ఎన్ని సార్లు చూసినా కూడా ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం. మరి ఎలా చూడాలి? ఏ నాలెడ్జ్ ఉండొద్దు. ప్రతి విభజనను చూడాలి. ప్రయత్నించేవాడు ఉండకూడదు. అలాంటప్పుడు ఎలా? అంటే మన అన్ని ఇంద్రియాలు ఎన్ని పనిచేస్తే అన్ని. చెవులు, కళ్ళు, చర్మం, మనసు అన్నీ సహజంగా ఒక్క మనసే ప్రతిసారి ఉరికొస్తది. కానీ ఈ అవయవాలు కూడా పనిచేస్తాయి. కానీ ఆ మనసుకున్న డిమాండ్ వల్ల, ఆ సెల్ఫ్ వల్ల అదే డామినేట్ చేస్తది. అలా కాకుండా వింటున్నప్పుడు ఏమి వినిపిస్తుంది? చర్మం గాలి తగిలినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? ఏదైనా చూస్తే ఎలా? ప్రతి ఇంద్రియాలను ఎప్పటికప్పుడు సహజంగా చూస్తూ ఉంటే అవేర్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనము ఆలోచన లేకుండా అంటే ఒక నాలెడ్జ్ లేకుండా సహజంగా చూడడం అనేది ఏ ప్రయత్నం లేకుండా శ్వాసలాగా జరిగిపోతది. అది మనము మొమెంట్ టు మొమెంట్ చేయాలి. అప్పుడే విభజన లేని స్థితి వస్తది అని నాకు అర్థమైంది సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. నైస్ అండర్స్టాండింగ్. అమర్నాథ్ గారు నమస్తే సార్. నమస్తే. సారీ నేను ఫస్ట్ 15 మినిట్స్ లేట్ అయ్యి వచ్చాను. బట్ చాలా విషయాలు చాలా మంది నుంచి నేర్చుకోగలుగుతున్నాను. కొన్ని సిన్సియర్ అబ్జర్వేషన్స్ నేను చేయగలిగాను. వాటిని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. మొట్టమొదటిది నేను చెప్పేది వ్యక్తిగతం కాదు. ఏ వ్యక్తులు లేరు కాబట్టి ఎవరు పర్సనల్‌గా తీసుకోవద్దు. మొట్టమొదట ఎవరైనా మనకు తిట్టినప్పుడు లేదా వారు ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం పూర్తిగా వినం. కాబట్టి మిస్‌అండర్‌స్టాండింగ్ ఏర్పడుతుంది. చాలా సార్లు కృష్ణమూర్తి గారు చెప్పారు, "నీ భార్యను నీవు జీవితంలో ఒక్కసారి గూడా పూర్తిగా చూడలేదు." అంటే మనం పూర్తిగా ఎవరిని కూడా ఇంక్లూడింగ్ కృష్ణమూర్తిని గారిని గాని, లేదా ఇక్కడ చాలా మంచి విషయాలు, చాలా అద్భుతమైన సాధకులు చాలా లోతుగా మంచి విషయాల్ని వివరిస్తున్నారు. కానీ వాటిని మన యొక్క ఇమేజ్ ద్వారానే మనం చూస్తున్నాం. నో ప్రాబ్లమ్. సో, పూర్తిగా చూడగలుగుతున్నామా అనేది అందరూ టచ్ చేశారు. పూర్తిగా వినగలుగుతున్నామా అనేది చాలా మంది టచ్ చేశారు. దాంట్లో మన ముని స్వరూపులు శ్రీ రామకృష్ణ గారు బాగా వివరించిన విషయం ఏంటి అంటే, సుగుణం అనేది చైతన్యం. దాన్నే స్పృహ అంటాము. అంతర్దృష్టి. చాలామంది రామ్ గారు గూడా వివరించారు. బుద్ధ గారు. అంటే మనం ఎప్పుడైనా మన స్వంత అభిప్రాయాన్ని చూస్తున్నాం గానీ, వారి అభిప్రాయం నుంచి మనం చూడగలుగుతున్నామా? మొట్టమొదటిది. రెండవది ఫస్ట్ స్పీకర్ అన్నారు ప్రపంచం. ప్రపంచం అంటున్నాం గదా! ప్రపంచం అంటే నా ఆలోచనే అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? హుహు. నేను ప్రపంచంలో ఉన్నానా? లేకపోతే ప్రపంచం నాలో ఉందా? కొంచెం లోతుగా చూద్దాం. కొంచెం కష్టమైన విషయం. ఈరోజు విషయం చాలా లోతుగా ఉంది. అప్పుడు సరిగ్గా మనం అవగాహనకొస్తే ప్రతి ఒక్కరి పట్ల గూడా మనం చాలా ఇమేజెస్ ఏర్పరచుకున్నాం. దాన్నే ప్రపంచం అన్నారు కృష్ణమూర్తి గారు. దాన్నే మానసికం అన్నారు. దాన్నే ఫిజికల్ అన్నారు. ఏమి అనలేదు కొన్ని సార్లు. కొన్ని సార్లు చూడడం అన్నారు. చాలా సార్లు పరిస్థితుల్ని బట్టి వివిధ రకాల శబ్దాల్ని లేదా వారి యొక్క ఉదాహరణను బట్టి చేంజ్ జేయడం అది జరుగుతుంది. బుద్ధ గారు చెప్పినగా ఉదాహరణలో ఒక మంచి కిటుకు ఉంది. చాలా మంచి కిటుకు. మనం చెప్తాం 9 గంటలకొస్తాం. నేను గూడా అనుకున్న ఈరోజు 6:30కి రావాలని. కానీ ఏదో పరిస్థితుల వల్ల మనం రామే.
ఇది కరెక్టే. వారి యొక్క విషయం నుంచి కరెక్టే. కాబట్టి దాన్నే సమ్యక్ దృష్టి అన్నారు. సమ్యక్ దృష్టి అన్నప్పుడు వ్యక్తిగత కేంద్రం లేదు. ప్రతి ఒక్కరు గూడా కరెక్టే. అంటే నా కలలో వచ్చిన వారందరూ గూడా నేనే. నేను చూసే వాళ్ళందరూ గూడా నేనే అనే విభజన లేకుండా చూడడం. మన వైడి మూర్తి గారు గూడా టచ్ చేశారు ఆ విషయం. అబ్జర్వర్, అబ్జర్వ్డ్ విభజన లేకుండా చూడడం జరిగితే సుగుణం అనేది స్వయంగా వస్తుంది. రెండో విషయం నేను గమనించిన దాంట్లో ఏందంటే, మనం ఇక్కడ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకి సింహాలం. బయటికొస్తే మళ్ళీ గొర్రెలం. దాన్ని బుద్ధ గారు టచ్ చేశారు. సో, అలా ఎందుకుంటున్నాం? అంటే నేను డిస్కస్ చేసేది మొత్తము కృష్ణమూర్తి గారితో చెప్తా. నేనెలా ఉన్నా నేనెప్పుడు చెప్పనే. నేను దొంగనే. పోలీస్ గురించే మాట్లాడుతూ ఉన్నా. అట్లా ఎందుకు జేస్తున్నాను అనేది మనం కొంచెం చూడాలి. నేను గూడా మీలో భాగమే. అందరం అలానే చేస్తూ ఉంటాం. ఎందుకట్లా చేస్తాం? నేను 100% కరెక్ట్ అని అందరి ముందల చెప్తాను. 100% రాంగ్ ఉంటాను. ఎందుకు చూసుకోవడం లేదు? అనేది ప్రశ్న. కొంచెం లోతైంది, కఠినంగా ఉంటుంది. మూడవది కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అది 10,000 సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాల నుంచి ఏర్పడిన ఇమేజ్ అండి. ఇప్పుడే ఇక్కడ ఏర్పడినట్టు అనుకుంటున్నాం. కానీ మొత్తం గతమే ఇప్పుడు వర్తమానంగా ఏర్పడుతుంది. ఆ మొత్తం గతాన్ని చూడగలుగుతావా? అది అంత చూసే శక్తి ఉందా మనలో? చాలా లోతైన విషయం. నేననుకుంటున్నా ఇప్పుడే నాకు కోపం వచ్చింది సార్. ముందు నుంచి లేదు సార్. తర్వాత కూడా రాదు సార్. ఇది మన డైలాగ్. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ఆ గాయాన్ని. అన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడు పాత దగ్గర నుంచి మొత్తం చూడగలుగుతావా? నెక్స్ట్ భవిష్యత్తులో గూడా దీన్ని నేను చేయబోతున్నాను. వారిపైన చర్య తీసుకొని చూస్తున్నానా? రమ్య గారు అడిగిన ప్రశ్న పూర్తిగా అంటే దాని యొక్క భ్రమ, వ్యాపకత్వాన్ని మొత్తంగా ఒక సముద్రంలాగా ఉంది. చాలా పెద్ద సముద్రం అది. ఆ సముద్రాన్ని నేను తట్టుకోగలుగుతానా? అనే విషయంపై చాలా చక్కగా రామకృష్ణ గారు వివరించారు. మీరందరూ గూడా లోతైన అంతర్ప్రయాణాన్ని చేశారు. చాలా లోతుగా హత్తుకుంది. ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో. నాలుగో విషయం బుద్ధ గారు చెప్పారు గమనింపు. చాలా కామన్ మిస్టేక్ ఏమవుతుందంటే, మనం ప్రత్యేకంగా గమనించడానికి వెళ్తున్నాం. ప్రత్యేక వ్యక్తిగాను ఆయన, నేనని. భయం అనేది అందరికుంది. గాయం అనేది అందరికుంది. నా గాయమేంది? నీ గాయమేంది? కృష్ణ గారి, మూర్తి గారి గాయమేంది? వేరే వాళ్ళ గాయమేంది? సో, ఒక కామన్ గాయం అందరికుందే. అది చూస్తే అప్పుడు నాది అనేది, నీది అనేది మొత్తం పోయినప్పుడు ఎట్లా చూస్తామనేది చూడండి. ఇప్పుడు వేరెవరో ఇల్లు కొంటే ఆయన మనం గూడా ప్రతి క్షణం చేంజ్ అయితున్నామే. చెప్తాం ఒకటి, చేసేది ఒకటి. లేకపోతే పరిస్థితులు అట్లా ఏర్పడతాయి. సో, ఈ వ్యక్తిత్వ కేంద్రం లేకుండా నేను చూడగలుగుతున్నానా అనేది చాలా అద్భుతంగా అందరూ వివరించారు. నాకు బాగా లోపల హత్తుకొని పోయింది. వారే చెప్పారు వజ్రం అని. అంటే అందరి ముందు నా యొక్క కీర్తి, ఆ! నా యొక్క వెరీ గుడ్, శభాష్ లేదా మంచిగా అనుకోవాలనే దాన్ని మనము పెంపొందించుకోవాలనుకుంటున్నాం. ఒకరు నన్ను తిడితే అది వజ్రం. ఒకరు నువ్వు భయంలో ఉన్నావని చెప్తే, ఇన్సల్ట్ చేస్తే అది నాకు చాలా ఇంపార్టెంట్ నేను చూడడానికని మేము చూస్తున్నాం. దీనొక చిన్న ఎగ్జాంపుల్ నేను వినేవాడిని. అదేంటి అంటే, మనం ఒక క్రికెట్ మ్యాచ్ గాని, ఫుట్‌బాల్ మ్యాచ్ గాని జరిగినప్పుడు, వాళ్ళు విన్ అయినప్పుడు, మన షాంపెన్ తీస్తారు మీరు చూసుండొచ్చు. షాంపెన్ ఒక ఇట్లా కాక్ ఓపెన్ చేయగానే బుస్ అని ఇట్లా వస్తుంది. కాబట్టి రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ నెగెటివ్ ప్రాబ్లమ్స్ తిట్టినప్పుడు, మనం భయంలో ఉన్నప్పుడు, లేదా బాగా కించపరిచినప్పుడు మనలో ఉన్న అహంకారం మొత్తం మనకు ఆ విధంగా మొత్తం కనిపిస్తా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం పర్సనల్‌గా తీసుకుంటే, మనం లోపలికి వెళ్ళదలుచుకుంటే మనం వెళ్ళం. చెప్తాం వెళ్తున్నా అని. అది వేరే విషయం. కానీ వెళ్ళట్లేదు. దాన్ని మొత్తం చూడగలుగుతామా? చూసుకుంటామా? అప్పుడు నా తప్పే ఇంత పెద్దగా ఉన్నప్పుడు, నేనే ప్రపంచంగా ఉన్నప్పుడు ఇతరులు నాకు కనిపిస్తారా? నెక్స్ట్ క్వెషన్. నేనే, నేనే ప్రపంచం. యూ ఆర్ ది వరల్డ్. సో, నేనే అని ఉన్నప్పుడు ఇతరులు కనిపిస్తారు. ఇతరుల తప్పు, ఇతరుల గాయాలు, ఇతరులు చేస్తున్నారనేది ఉంటుందా? ఇది మొదటి విషయం. రెండో విషయం, ప్రతిసారి ప్రతి విషయం అందరికీ అర్థం కావాల్సిన విషయం ఉండదు. ఇప్పుడు చిన్న పిల్లవానికి అడుగుతాము, హార్ట్ ఎలా ఉందిరా? ఎక్కడుంటది అంటే, ఆయన చెప్తాడు, నాన్న నాన్న ఇక్కడ నా యొక్క నీస్‌లో ఉంది.
మోకాళ్ళలో ఉందండి. ఓకే. నో ప్రాబ్లమ్. నువ్వు తీసుకొని రా. చూస్తాను. ఎందుకంటే ఆయనకు అర్థం కాదు. అబ్ లోపల అబ్జర్వేషన్ పవర్ మనం పెంపొందించుకోలేదు. గమనించే శక్తి క్రమంగా తర్వాత రెండోది మందత్వం ఉంది. యాంత్రికత ఉంది. మనం చూడగలుగుతున్నాం మన యొక్క యాంత్రికత, మన యొక్క మందత్వము. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కొన్ని రోజులైనాక ఆయనే చెప్తాడు. చిన్నగున్నప్పుడు భూతం ఉంది, పోలీస్ వస్తాడని చెప్తాం. ఆయనే చెప్తాడు పోలీస్ లేకుండే మరియు భూతం లేకుండే. దాన్నే మన రామకృష్ణ గారు చెప్పారు. దానికదే తెలుసుకుంటుంది. అది సుగుణం. సో, ఈ విషయాలు చాలా మంచిగా చెప్పారు. కాబట్టి చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే ఏందంటే లోచూపు. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదే ఒక వ్యాపకం అవుతుంది. ఇప్పుడు ఒకరు తిట్టారు ఫూల్ అని. అది వ్యాపకం అవుతుంది. నేను అసలు జస్ట్ వారు మిర్రర్ మాత్రమే. ఎదుటివారు గాని, కృష్ణమూర్తి గాని ఈ శాస్త్రాలు గాని, లేకపోతే ఈ లెక్చర్స్ మనం వినే ఈ సత్సంగాలన్నీ కూడా కేవలం మిర్రర్ మాత్రమే. మిర్రర్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. నథింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. జస్ట్ ఏ విజన్. ఇట్ షోస్ ద విజన్. సో అట్లా చూసుకున్నప్పుడు మేజర్ మార్పులు రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఇక్కడే ఏర్పడతాయి. కానీ అంత లోతైన దృష్టి చాలా రోజులకి వస్తుంది. చాలా బాధాకరమైన ప్రయాణం. నేను మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ గారు ఇంత చెప్పారంటే వారు చెప్పింది నాకు ఇంపార్టెంట్ గారు. ఇంత చెప్పడానికి వారు ఏం చేశారు? ఎంత కష్టాలు పడ్డారు? ఎన్ని గాయాలను వారు ఎదుర్కొన్నారు? ఎంతమంది సాధకుల నుంచి వారు నేర్చుకున్నారు? ఇవన్నీ కూడా కనిపించిన విషయాలండి చెప్పేది. అవన్నీ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు కూడా అట్లా వెళ్ళాల్సిందే. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్షమించాలి. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు మాట్లాడతారు. లేదు సార్, వింటున్నాను. థ్యాంక్ యూ. సరే సరే. విజయ్ గారు. సార్ ఒక రాంబుద్దే గారు అది చెప్పాలనుకున్నారు, చెప్పండి. సార్ ఒక పాయింట్ ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు డాక్టర్ గారు యాడ్ చేసిన తర్వాత నాకు సడన్ గా ఐ రిమెంబర్ మై నోట్. ఈ మానసిక గాయాలు బేసిక్ ఏంటంటే రూట్ కాజ్ ఏంటి అని ఆలోచించినప్పుడు హ్యూమానిటీ ఎగ్జిస్ట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, 20,000 ఇయర్స్, 10,000 ఇయర్స్. అందులో ఏంటంటే ఒకానొక టైంలో, సపోజ్ నా లైఫ్ టైంలో ఒక 50 ఇయర్స్ క్రితం నేను ఇక్కడికి వచ్చాను, మీరు అంతకన్నా ముందు వచ్చారు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మన ఈ ప్లానెట్ మీదకి ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. మన పూర్వీకులు క్రియేట్ చేసినవో లేకపోతే రకరకాల నేచర్ వల్ల క్రియేట్ చేసినవో. కొన్ని ఏరియాలో వాటర్ ఉంది, కొన్ని ఏరియాలో వాటర్ లేదు, కొన్ని ఏరియాలో ఫారెస్ట్లు ఉన్నాయి, కొన్ని ఏరియాలో లేదు. సో అవి ప్రకృతి పరంగా వచ్చిన చేంజెస్ మనకి ఇవ్వబడ్డాయి. సపోజ్ మీరు ఎడారిలో పుట్టారు, మీ లైఫ్ ఒకలాగా ఉంటుంది. నేను ఇంకెక్కడో పుట్టిన జంగిల్లో, ఆ లైఫ్ ఒకలాగా ఉంటుంది. కానీ సైకలాజికల్ రంగంలో ఏంటంటే అక్కడున్న పరిస్థితులు, మానసిక గాయాలకి మేజర్ కారణాలు నేను చూసింది ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామా. అంటే మన చిన్నతనంలో మనం అనుభవించిన పరిస్థితులు, లేకపోతే మన కండిషనింగ్, ఒక మతం పేరు మీదో లేకపోతే ఒక ట్రెడిషన్ పేరు మీదో చిన్నప్పటి నుంచి మన మైండ్స్ అన్ని ట్యూన్ అయిపోయి ఉన్నాయి. ఈ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ గారు ఉన్నారు, గమనించే శక్తి. జేకే కూడా పదే చెప్తారు, ఇవన్నిటినీ దాటుకుని బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సత్యాన్ని చూడగలవు. మనం ఏమవుతుందంటే ఆ బబుల్లోంచి బయటకు రావడానికి మనకు జీవితకాలం పడుతుంది. ఎప్పుడో ఒక 40, 50, 60 ఇయర్స్లో ఏంటంటే మనం జేకే లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పిన మాట మనకి టచ్ అయ్యి దెన్ వీఆర్ గోయింగ్ డీప్. సో ఈ చైల్డ్హుడ్ ట్రామా ప్లస్ కండిషనింగ్ ఏంటంటే మేజర్ హర్డిల్ ఆర్ హిండ్రెన్స్ టు గమనించడం. సో దాన్ని మనం ఎర్లీగా బయటపడడం ఎలాగా?
ఎందుకంటే మనం అంతా ఇప్పుడు ఆల్రెడీ ఒక సర్టన్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇవన్నీ వింటున్నాం, రైట్? ఇప్పుడు పొద్దున్న ఎవరో స్టూడెంట్స్ డిస్కషన్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశారు. నిజంగా ఇలాంటి టాక్సే మన చిన్నతనంలో, అంటే మనం 15-20 సంవత్సరాల్లో ఉన్నప్పుడు జరుగుంటే డెఫినెట్గా ఏంటంటే డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ మనం చూసుండగలిగేమేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మానసిక గాయాలు ఇవన్నీ ఏంటంటే చిన్న స్టేజ్లో అర్థమైనప్పుడు ఎవ్రీడే యూ లివ్ విత్ క్లారిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ సార్, అంతే. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, a small comment, sir, about the sir's answer to the sir's question. So సార్ is very clear because I come from the pediatrics department, so my specialization. సో ఇక్కడ మీరు చెప్పిన విషయాన్ని కృష్ణమూర్తి గారు చాలాసార్లు వివరించారు. మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ రామ్ బుద్ధ గారు చెప్పింది. మీకు కావలిస్తే ఒక స్పెషల్ సైట్ ఉంది, ఫేస్బుక్ సైట్. దాంట్లో ఈ ఎడ్యుకేషన్ గురించే పెడతారు, మీరు చదవండి. కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఈ అన్ని విషయాలు మనమందరము 6 సంవత్సరాల వయస్సులో నేర్చుకుంటే చాలా మంచిది. అంటే అప్పుడు మన యొక్క మైండ్ మెచ్యూరిటీలో ఉంటుంది, ఇన్ఫినిట్ ప్లయబుల్గా ఉంటుంది. మనం చిన్న పిల్లలు చూసుకుంటే వారికి గతం లేదండి, మీరు చూడండి. మన ముసవాళ్ళు చూసుకుంటే మన దగ్గర వర్తమానం లేదండి, చూడండి. చక్కగా చూడండి బాగా. చిన్న పిల్లల్లో అసలు గతం లేనే లేదు, జీరో గతం. సో మ్యాక్సిమం ప్లయబిలిటీ, మ్యాక్సిమం చేంజెస్ వాళ్ళు మనం చేసుకోవచ్చు. రెండవది, కాబట్టి మనమందరం కూడా చిన్నపిల్లల్లాగా ఉండవచ్చు. చిన్నపిల్లవానికి వికారం లేదు, భయం లేదు, భయం ఉన్నట్టు ప్రవర్తిస్తాడు, సద్గుణాలన్నీ సహజంగా ఉన్నాయి, ఆర్టిఫిషియాలిటీ లేదు. సో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రెండవది, ఈ విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు చాలాసార్లు టచ్ చేసినప్పటికి కూడా మనం చేయండి ఒక విషయం ఉంది. అదేంటంటే ఇన్కంప్లీట్ ఛాలెంజ్ టు ది రెస్పాన్స్ ఎవ్రీ మూమెంట్. కృష్ణమూర్తి గారు చెప్పారు, ప్రతి ఒక్క పనిని ఫుల్ బీయింగ్ని వేయండి, మీ యొక్క పూర్తి యొక్క ఆత్మను వేసి చూడండి, లోపల ఒకటి బయట ఒకటి. లేకపోతే ప్రతిసారి పని చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది, చాటింగ్. నేను ఫ్యూచర్లో ఇట్లా చేస్తా, ఇంకొంచెం ఇప్పుడు వింటాను కానీ ఇప్పుడు నాకు టైం లేదు, తర్వాత మళ్ళీ చేస్తా అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ మనం చేసుకుంటున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉందా, చక్కగా చూడండి. రెండవది, ఎవరినైనా తిట్టాలి, ఏమైనా చేయాలి చెప్పాను, వెంటనే మనం చేయాలి. నో పెండింగ్ వర్క్ ఫర్ టుమారో అని కృష్ణమూర్తి గారు చాలాసార్లు చెప్పారు. చాలా కష్టమైన విషయం అండి. ఇప్పుడు వారు లోతుగా రెస్పాన్స్ అయ్యారు, నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను వెంటనే చేంజ్ కావాలి. ఎమర్జెన్సీ, ఇంతకు హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అన్నారు, నేను తర్వాత చేంజ్ అవుతాను. ప్లయబిలిటీ అన్నారు, రబ్బర్ లాగా సాగగలుగుతారా మీరు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. వన్స్ అగైన్ రామ్ బుద్ధ గారు, యు ఆర్ ది పర్ల్ ఆఫ్ దిస్ సత్సంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ సార్, అదేం లేదు. ఎందుకంటే ద మూమెంట్ ఐ క్లియర్ మై సెల్ఫ్, ఎందుకంటే ఈ స్టేట్కి రావడానికి నాకు కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. సో ఆ రీసెర్చ్ ఏంటంటే ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇప్పుడే అర్థమైంది అనుకోండి, దేర్ డేస్ విల్ బి బెటర్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ బాట్ ఇట్. ఎస్ సార్, బట్ వి షుడ్ నాట్ మేక్ ఏ కన్ఫ్లిక్ట్ సార్. నేను ఇప్పుడు చిన్న పిల్లవాడిని కాలేను కదా, యూ అండర్స్టాండ్ ద లిమిటేషన్. సో యా, here we have to take not the body or the age but quality of mind we are telling. Please try to understand. It's very difficult. Correct. We are telling the same quality of mind can be acquired even now also, I am telling. True. So that can be brought, means we ourselves can become just like a small kid or child. Innocence అంటే ఎంత మంచి వర్డ్ అండి, అమాయకంగా ఉండడం అనేది, ఏమి తెలియని వాడిగా ఉండడం, ఎంత మంచి శబ్దం, అసలు ఎంత అమృతం ఉంది దాంట్లో. అమాయకంగా ఉండడం అంటే నాకు దుఃఖం కాదు, వేరేవని నేను దుఃఖితుని చేయడం లేదు. ఎంత మంచి శబ్దం, అసలు ఎంత మంచి అమృతం. వారు ఉపయోగించిన, నా కళ్ళలో ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి ఆ శబ్దాన్ని ఉపయోగించుకుంటే, దాన్ని అన్వయించుకుంటే. సో ప్రాబ్లం అనేది అన్వయించుకోవడంలో ప్రాబ్లం ఉంది. మనం తప్పుగా అన్వయించుకుంటాం, ఎప్పుడు వేరే వాళ్ళదే తప్పు ఉందని. 100% నాలో తప్పు ఉంది అని నన్ను ఎందుకు అన్వయించుకోవడం లేదు? నేను చూసుకోలేకపోతున్నా ఎందుకు గమనించడం లేదు? చూడండి. సారీ, ఎవరిని హర్ట్ చేయడం లేదు, డబుల్ మీనింగ్ గా తీసుకోకండి. ధన్యవాదాలు.
ఇప్పుడు ఇంకొక విషయం మనం చూడాలి అనుకుంటున్నాను నేను. మీరు చెప్పింది అమర్నాథ్ గారు, రాంబుద్ధ గారు మీరు చెప్పింది ఎర్లీ చైల్డ్హుడ్ ట్రామాస్ అనుకుంటాను. అంటే చిన్నతనంలో పడినటువంటి ఒక బాధ, గాయం, లేకపోతే మానసికమైన ఒక ముద్ర, ఒక లోతైన ఒక గాయం, అనుభవం. ఆ ట్రామా జీవితంలో కొనసాగుతుంది. దాన్ని తిరిగి తిరిగి రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఆ ట్రామా నుంచి రియాక్షన్స్. సో యాక్చువల్లీ చైల్డ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్, బట్ ఇట్ ఈస్ ఇగ్నరెంట్. అంటే అది ఇంకా జ్ఞానము, అంటే మనస్సు ద్వారా, అనేక అనుభవాల ద్వారా గతంలో ముద్రింపబడిన, బ్రెయిన్లో ముద్రింపబడిన జ్ఞానం ఇంకా పూర్తిగా లేదు ఆ బ్రెయిన్లో. అందువల్ల అది నవ్వుతుంది, దగ్గరికి చేరుతుంది, ఆప్యాయంగా ఉంటుంది, అలాగే హక్కుని చేరుతుంది. దాంట్లో ఏ కల్మషము కనబడదు. అయితే ఏంటంటే దానికి కారణం ఇంకా తనలో ఇతరుల గురించి, తన గురించి ముద్రలు ఇంకా లేవు. కాబట్టి సహజంగానే అది అలాగే ప్రవర్తిస్తుంది. అయితే అనేక ముద్రలతో ఉన్న మనం, అనేక అభిప్రాయాలతో ఉన్న మనం, అనేక రియాక్షన్స్ మన నుంచి వస్తున్నాయి, అనేక ప్రతిస్పందనలు వస్తున్నాయి, అనేక భావావేశాలు వస్తున్నాయి, అనేక సంఘర్షణలు వస్తున్నాయి. జీవితంలో మనం చూడొచ్చు ఇది. అయితే ఏదో సందర్భంలో ఈ విషయాల్ని కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల నుంచి విన్నాం ఆ విషయం. అవును కదా, చూశాను దాన్ని. అయితే ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నీకు 1000 నెలల తాలూకా అనుభవం రికార్డ్ అయి ఉండొచ్చు, చైల్డ్కి అది లేదు. అయితే ఈ అనుభవాలను అన్నిటినీ శూన్యం చేసుకోగలిగినప్పుడు, అంటే దాని యొక్క ప్రభావం నీలోంచి రాలిపోయినప్పుడు ఒక అమాయకత ఉంది. అంటే ఏమీ తెలియకపోవడం అమాయకత్వం కాదు, తెలిసింది పూర్తిగా నీ నుంచి పోవడం, మరణించడం, దానికి ఇది అమాయకత. ఈ అమాయకత అనేది నిరంతరం తన యొక్క ప్రవర్తన, తన మాట తీరు, వినికిడి, అలాగా తను చేస్తున్న ప్రతి చర్య యందు ఒక ఎరుక కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో, శ్రద్ధావంతులై ఆ విషయాన్ని పరిశీలిస్తారో, అటువంటి వారిలో ఒక అసత్యాన్ని అసత్యంగా నేరుగా చూడటం జరుగుతూ ఉంటుంది. అలా ప్రతిసారి, ప్రతి సందర్భంలో అసత్యాన్ని అసత్యంగా, తనలో జరుగుతున్న విషయాన్ని అదే విషయం దాన్ని నేరుగా చూడగలిగే స్థితి ఆ ఎరుక, ఆ ఎంపిక లేని ఎరుకలో కలుగుతుందో, ఆ నేరైన దర్శనంలో అది రాలిపోతుంది. సో అలాగే గత అభిప్రాయాలు కూడా ఇలాగే లేకుండా మనసు ఖాళీ అవుతుంది. గతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కొత్తగా ఏది తనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఈ అప్రమత్తమైన, శ్రద్ధావంతమైన ఎరుక యందు. సో అటువంటి ఒక మెలకువతనం ఒకటి ఏర్పడుతుంది. ఈ మెలకువ అనేది తీవ్రంగా క్షణక్షణము ఎప్పటికప్పుడు జరుగుతుండేటప్పుడు ఉన్నప్పుడు
మనసు ఒక శూన్య స్థితిలో ఉంటుంది. అంటే గతం గురించి ఎటువంటి ఒక అభిప్రాయాలు ఏమీ లేని ఒక నిశ్శబ్దంలో ఉండగలుగుతుంది. ఈ మహా నిశ్శబ్దమే అమాయకత. అంటే ఎన్ని తెలిసినా అతను తెలియని తనంలో ఉండగలిగేటువంటి ఒక స్థితి. ఇది చాలా చాలా కష్టమైన పని, కానీ అసాధ్యమైనది కాదు ఎంత మాత్రం. అసాధ్యమైన విషయాల్ని మనం అంటే ఒక విజ్డమ్ అనేది ఒకరి ద్వారా వెల్లడించబడదు. అంటే దాని నుంచి ఈ తీరాన్ని దాటి వెళ్ళిన వారి నుంచి వివరించబడదు. ఇది అసాధ్యమైతే తెలియపరచబడదు. అది సాధ్యము కనుకే అది తెలియపరచబడుతుంది. అయితే అది చాలా చాలా కష్టసాధ్యం అవ్వచ్చు. అందుకే మనసు అతి సులువైన విధానాన్ని పట్టుకుంటుంది, ఒక సాధనని పట్టుకుంటుంది. ఏదో ఒక పద్ధతిలో మనసుని జయించాలనుకుంటుంది, నిశ్శబ్దం రావాలనుకుంటుంది. కానీ అవన్నీ తాత్కాలికంగా కొద్దిసేపు ఉండి మళ్ళీ చెల్లించిపోయే మనస్సు దగ్గరికి మళ్ళీ తీసుకుని వెళ్తుంది. ఆ నిశ్శబ్దం ఎంతసేపు ఉండదు. అందువల్ల పరివర్తన పూర్తిగా జరగదు. కాబట్టి ఆ చూపు, ఆ దర్శనం మనిషిలో సంపూర్ణమైన ఒక అమాయకత్వ స్థితికి తీసుకొని వెళ్తుంది. అది చాలా అద్భుతమైన స్థితి. అంటే తెలియని తత్వములోని, ఏమీ తెలియని తత్వములోని సర్వము విదితమయ్యే తత్వము ఇమిడి ఉంది. అది ఒకరు కనుక్కోవాలి. అవి ఉట్టి మాటలు కాదు. అప్పుడే ఒక అంటే అమోఘమైన ఒక గాఢమైన సత్యం తనంతట తానుగా వెల్లడి అవుతుంది ఈ స్థితిలో. అందువల్ల ఈ విషయంలో అమర్నాథ్ గారు, రామ్ గుప్తా గారు అందరూ చాలామంది ఈ విషయంలో చాలా దగ్గరగా చాలా విషయాలు చూపించారు. వారికి నా ధన్యవాదాలు. ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈ అమాయకత్వానికి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఒకటి ఉందండి. అది చెప్పండి. ఇంకొకరిని గాయపరచదు, తనకు తాను గాయపడదు. అవును. అది దాని యొక్క ముఖ్య లక్షణం. అవును. అది ఒకటి చెప్పాలని నాకు అనిపించింది. థ్యాంక్ యూ అవును. సార్. ఎందుకంటే అక్కడ నేనే ఉండదు, గాయపడేవాడు ఉండడు కనుక నిజంగా అలాగే ఉంటుంది. కరెక్ట్. చెప్పండి అమర్నాథ్ గారు. ఎస్ సార్. మీరు చాలా బాగా చెప్పారు. సో అంటే ఇప్పటి నుంచి మళ్ళీ గతంలోకి వెళ్ళొద్దు. మనం దాన్ని మళ్ళీ అలాగ చేయాలనుకుంటున్నాము. దట్ ఈస్ అంటే ఉన్నదాన్ని ఎలా చూడాలని చెప్పారు. ఒక విషయం దక్షిణమూర్తి గారు టచ్ చేసిన దాంట్లో బాగా లోతుగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, భయం గాని, కోపం గాని, కోరిక గాని, లేదా ఘర్షణ గాని ఇవన్నీ శక్తి భాండాగారాలు. అనంతమైన శక్తి బయటికి వస్తా ఉంది. మనం శక్తి స్వరూపాన్ని చూసినప్పుడు అప్పుడు కోరిక గాని అవి ఏర్పడదు. చక్కగా చాలా లోతైన విషయం నేను చెప్పేది. సో ఆ శక్తి వ్యక్తిత్వ కేంద్ర ఆధారంగా పనిచేస్తుంది. ఆ శక్తిని వ్యక్తిత్వ కేంద్రం ఇప్పుడే అన్నారు, నా గాయం లేదు అని. మీరు చూశారా ఎంత లోతుగా అన్నారు రామకృష్ణ గారు? జస్ట్ ఇప్పుడే. సో మనం నేర్చుకునేది లైవ్‌గా ఉంది. లైవ్ తర్వాత కాదు. ఎలా మాట్లాడుతున్నారు? ఎంత సహజంగా సరళంగా చెప్తున్నారు. వారి మాటలు, కృష్ణమూర్తి మాటలు సేమే ఉన్నాయి. కానీ వారు కృష్ణమూర్తి గారి నుంచి వారు ఏర్పడలేదు. వారు స్వంతగా చెప్తున్నారనే విషయాన్ని మీరు చూస్తున్నారా? ఒకాయన మిమిక్రీ చేస్తున్నాడు నేర్చుకొని. ఇంకొక ఆయన సహజంగా వస్తుంది. రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని చూసినప్పుడు ఆ ఎనర్జీని మనం వెదజల్లుతూ ఉన్నాం. వారిపైన అది ఇది అని. ఆ ఎనర్జీని ఎనర్జీగా చూసుకొని
మనం అంతర్ముఖత్వం చేసుకున్నప్పుడు, అప్పుడు ఇంతకుముందు అన్నారే, సర్వవిదితమైన పూర్తి పరివర్తన అది ఇప్పుడే, ఇక్కడే అనేది జరగగలుగుతుంది. అది సహజమే. మనం పరివర్తన జరగదు, కాదు, తర్వాతొస్తది. నేను చిన్న పిల్లవాడిని కావాలి. ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్స్ నాట్ నీడెడ్. ఈవెన్ నేమింగ్, ఇది ఇట్లా ఉంది, ఇది కోపము, ఇది కామము, అట్లా నేమింగ్ చేసిన తర్వాత కూడా అది ఫిక్స్ అయిపోతుంది. డెడ్ మైండ్. ఇది ఇట్లా నేను ఆల్రెడీ కోపం వచ్చేసిన. మీకు రాలేదు ఇంకా వస్తూ ఉంది చూడండి. దానికంటే ముందే మనం అరికట్టొచ్చు అనేది ఇది చాలా లోతైన విషయం. ఇంకా కొందరికి ఆల్రెడీ ఎక్కువ బయటికొచ్చిన వాళ్ళకి అది ఇట్ విల్ టేక్ ద ఫార్మ్ అండ్ అండర్‌స్టాండ్ అండ్ ఇట్ విల్ టేక్ ద టైమ్. చిన్న పిల్లలకి అది ఇంకా ఎఫెక్ట్ పూర్తిగా రాదు కాబట్టి ఆ శక్తి, ఆ యొక్క ఎందుకంటే సంస్కార వాసనలు ఎప్పుడైతే మనలో సెక్సువల్ థాట్స్ గాని, ఎనర్జీ గాని మాక్సిమం ప్యూబర్టీ నుంచి వస్తుంది. సో, అప్పుడు పాతవన్నీ బాగా అండర్‌స్టాండింగ్ జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మాట్లాడతారండి? వెంకటకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం లేదు సార్ మాట్లాడడానికి. వింటున్నాను, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాధురి గారు. ఏం లేదండి. థ్యాంక్స్ అండి. నమస్తే సార్, అశోక్. అశోక్ గారు చెప్పండి. ఈరోజు మార్నింగ్ జరిగింది, నేను ఒకటి చిన్న ఇన్సిడెంట్ సార్. అది సింపుల్, అదే ఏం తేడా లేదని నాకు అర్థమైంది. అదే చెప్తున్నాను సార్. సరే. మా బాబు, మా పెద్దాడు పొద్దున్న షాప్కి పంపించాం. వాడికి షాప్కి పంపించాను సార్, కిరాణా షాప్కి. వాడికి బిస్కెట్లు ఇష్టం, కానీ మేము రస్కులు తెమ్మన్నాం. వాడు వెళ్ళాడు, మా బలవంతంగా తీసుకొచ్చాడు, రస్కుల ప్యాకెట్లు తీసుకొచ్చాడు. పైకి మా ఇంటికి తీసుకొచ్చేసరికి అవి ప్యాకెట్ లాగా మొత్తం గుండె అయిపోయింది అనమాట, మొత్తం పిండి లాగా అయిపోయింది. ఏం చేసావంటే ఆడే వాళ్ళకి ఇచ్చాడని చెప్పాడు. వాడు షాప్కి వెళ్ళాడు, వాడే వాళ్ళకి ఇచ్చాడని చెప్పాడు. ఏం చేసావని చెప్తే, ఏంది పిండి లాగా ఉంది, ఏమైందంటే వాడే వాళ్ళకి ఇచ్చాడని చెప్పాడు. షాప్కి వెళ్ళి వాడిని అడిగితే ఆ షాప్ వాడు అన్నాడు, లేదు నేను అట్లా ఇవ్వలేదు, మీ బాబు ఎక్కడో మధ్యలో విరగ్గొట్టినట్టున్నాడు, మరి చూసుకోండి, నేనైతే అట్లా ఇవ్వలేదు, కావాలంటే ఇంకొకటి మంచిది ఇస్తాను, అది ఇచ్చేసేయండి, నేనైతే మంచిదే ఇచ్చానని చెప్పాను. నేను నెమ్మదిగా సాఫ్ట్ గా అడిగాను, ఏం జరిగింది అంటే, అలాగలాగా నెమ్మదిగా అడిగితే, నాకు కోపం వచ్చింది, కోపంలో నేను దాన్ని బాగా తీసుకేసాను అన్నాడు. అంటే ఇక్కడ ఏం లేదు సార్, ఇప్పుడు ఆ తనకి నాకు ఏ తేడా లేదు, తనేది తక్కువ, నాది ఇంత పెద్ద అయ్యాను. అది మనం వాడికి తెలియదు, వాడు చూసుకోవాలని వాడికి తెలియదు, ఆ కోపాన్ని అబ్జర్వ్ చేయాలి అది అనేది వాడికి తెలియదు. ఆ టైంకి అది జరిగిపోయింది. సేమ్ మందు కూడా మనం చూసుకోకపోతే మందు కూడా అట్లనే జరుగుతుంది సార్, ఏం తేడా లేదు. అదే ఇప్పుడు మన నాకు అది గుర్తొచ్చి నాకు అది అనిపిస్తుంది సార్. మనసు పనిచేసే తీరు విశ్వవ్యాప్తంగా అదే ఉంది. అందుకనే యు ఆర్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ అని కృష్ణజీ చెప్పారు. అంటే లోకంలో నాకు అసూయ ఉంది, నీకు అసూయ ఉంది, నాకు కోపం ఉంది, వారికి కోపం ఉంది, నాకు లేదు ఇది, వారికి అది ఉంది అని కాదు. అది అందరిలోని హ్యూమన్, అంటే మానవ చైతన్యంలో చైతన్యం అంతా ఎక్కడైనా అలాగే ఉంది. అది ఏ దేశంలో కానీ, ఏ జాతిలో కానీ, ఏ వైవిధ్యంలో, సెక్స్లో కానీ, దేంట్లోనైనా అన్నిటిలోని అదే ఉంది. మార్పులు బయట కనిపిస్తున్నాయి, వేషధారణలో, జాతిలో, ఇవన్నీ. కానీ అందరిలోని మానసిక రంగంలో ఇవే గుణాలు ఉన్నాయి కదా, అందులో ఏ తేడా లేదు దానిలో. కాబట్టి ఇది దర్శించాలి, ఇది దర్శించగలగాలి. ఓకే. అది ఇంకొక సార్ పొద్దున్న అన్నారు, సార్కి మాత్రం చాలా కృతజ్ఞతలు సార్. ఏం జరిగినా సరే ఫస్ట్ ఈగో అనేది ఎంటర్ అవుతుంది, అది కామన్, అది ఎవరికైనా కామన్.
ఫస్ట్ అయితే ఆ గ్యాప్ ఇవ్వాలి సార్. ఆయన మాత్రం బాగా చెప్పారు సార్. ఆ 30 మినిట్స్ 1 మినిట్ 30 అదే 30 సెకండ్స్ 1 మినిట్ అట్లా గ్యాప్ అయితే మాత్రం ఇవ్వాలని అది అది మాత్రం ఫిక్స్ చేసుకోవాలి సార్. అది ఆ గ్యాప్ ఇస్తే మనకి చూడడానికి కొంత ఛాన్స్ ఉంటది. అది అవును. మాత్రం ఆ బాగుంది. గ్యాప్‌లో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ ఇవ్వాలనేది మన మనసులో కలగదు. వెంటనే తొందరపాటుతో రియాక్ట్ అవుతాం. ఎందుకంటే వూండ్ అవుతాం. వెంటనే రియాక్ట్ అవుతాం. ఎందుకు గ్యాప్ ఇవ్వలేకపోతున్నాం? ఆ రకమైన ఉద్వేగ స్వభావము, రియాక్షనరీ స్వభావం మనసులో ఉంది. అంచేత మనసు నేననేది తిరగబడుతుంది వెంటనే. యూ ఆర్ ఎ ఫూల్ అని మీరు నన్నంటే, యూ ఆర్ ఎన్ ఇడియట్ అని నేను అనొచ్చు. అంటాను కూడా. ఎందుకంటే అది వెంటనే అంటాను. కానీ ఆ మాటలో ఏం జరుగుతుంది అనేటువంటిది నాలో చూసుకోవాలి. అన్నవాడు ముఖ్యం కాదు. విన్నవాడు ముఖ్యం అవ్వాలి. అది నేనే. అందువల్ల అలా వినటంలో ఏమవుతుందంటే, నా భార్య సన్నిహిత సంబంధం అనుకోండి. ఆమె ఏదైనా అన్నప్పుడు, ఒక అభాండం వేసినప్పుడు, నన్ను నిందించినప్పుడు, నాలో చెడ్డతనాన్ని వివరిస్తున్నప్పుడు, తను ఊహించిన చెడ్డతనాన్ని, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అక్కడ దాన్ని వింటూ అలా అంటున్నప్పుడు నా మనస్సులో ఏం జరుగుతుంది? ఎటువంటి కదలికలు వస్తున్నాయి? శరీరంలో ఏం జరుగుతుంది? మార్పులు. ఎక్కడ శ్వాసలో ఏం జరుగుతుంది? మానసికమైన ఆలోచనలో ఎటువంటి కదలిక జరుగుతుంది? ఎటువంటి ఉద్వేగం ప్రారంభం కాబోతుంది? ఏం జరుగుతుంది అసలు? ఏం చేంజెస్ వస్తున్నాయి? అనేది ఎప్పుడు గమనించగలను? వెంటనే రిప్లై ఇస్తే కాదు. వెంటనే రియాక్ట్ అయిపోతే అది లేదు అక్కడ. కానీ కొద్దిసేపు అక్కడ ఎంతసేపు అనేది కాదు. కొంతసేపు అలాగే మౌనంగా వింటే ఏమవుతుందంటే, కొద్దికాల సమయంలో కానీ లేదా కొంచెం ఎక్కువ సమయంలో కానీ ఏమవుతుందంటే, ఒక నిశ్శబ్దంలోంచి దాన్ని వింటున్నాం. వింటున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నుంచే నిజమైన ఒక అవగాహన కలుగుతుంది. అంటే అక్కడ శబ్దం ఎందుకు వస్తుంది అనేది అవగాహన. ఎందుకు తనలోని రియాక్షన్స్ అన్నీ ఎలా కలుగుతున్నాయి అనేది వాస్తవ దర్శనం. ఇది జరుగుతుందన్నమాట. అసలు నిజంగా మనల్ని కష్టపెట్టేవాళ్ళు, నిందించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గురువులండి మనకి. ఆ వాట్ ఈజ్ ఏ గురువు. ఎందుకంటే అలాంటి స్థితిలోనే మనల్ని మనం కనుక్కోగలం. మన ఉద్వేగాలు, మన భావాలు, మన మానసిక ప్రతిస్పందనలు ఇవన్నీ చూసుకోవడానికి వారు అలాంటి తిట్లు తిట్టడమే నిజంగా అవసరం. ఎందుకంటే జీవితంలో అటువంటివన్నీ ఒక మంచి మంచి సందర్భాలు. కానీ మనమేం చేస్తామంటే వాటిని అవాయిడ్ చేస్తుంటాం. ఎవరైతే పొగుడుతారో వాళ్ళని దగ్గర చేర్చుకుంటాం. ఎవరైతే నిందిస్తారో, విమర్శిస్తారో వాళ్ళని దూరం పెడతాం. ఇలా చేయటం వల్ల మనం ఏమీ నేర్చుకోలేము. అది ఒక సెల్ఫ్‌ని బలపరుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. పొగడ్తలు, నిందలు సెల్ఫ్‌ని కుంచింపచేస్తాయి. కానీ ఆ నిందలు, ఆరోపణలు, తిట్లు ఇవన్నీ కూడా మన అభిప్రాయాల మీద ప్రభావం చూపిస్తాయి. నా మీద. నేనంటే నా అభిప్రాయాలు అంతే. నా గురించి వచ్చిన థాట్స్ అంతే నేను. సో, ఆ నేనులో ఏం జరుగుతుందో చూడడానికి అది గొప్ప అవకాశం అన్నమాట. ఇలా చూడడానికి అవకాశంలో ఎలా చూస్తాము దాన్ని? ఎలా చూస్తే అది గొప్ప అవగాహన ప్రసాదిస్తుంది అంటే, కేవలం రియాక్ట్ అవ్వకుండా మౌనంగా, అవతల వాళ్ళు ముఖ్యం కాకుండా నేనే ముఖ్యమై నాలో ఏం జరుగుతుందో మాత్రమే చూడగలగాలి. అలా నిజంగా చూడగలిగితే అప్పుడేమవుతుందంటే రియాక్షన్ రాదు. ఒక యాక్షన్ వస్తుంది. ఆ యాక్షన్ సరికొత్తది.
సో ఈ సరికొత్తదైన యాక్షన్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీ భార్యని కొత్తగా చూడగలరు, మీ తండ్రిని కొత్తగా చూడగలరు, మీ తనయుణ్ణి కొత్తగా చూడగలరు. ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే పాత దాని నుంచే ఆ భ్రమల నుంచే, ఆ జ్ఞానం నుంచే ఇంత గందరగోళం జీవితంలో జరుగుతుంది. కానీ ఆ నిశ్శబ్దం నుంచి చూసిన చూపులో, ఆ నిశ్శబ్దంలోనే ప్రయాణం జరిగి, ఆ నిశ్శబ్దంలోనే మళ్ళీ ఆ ప్రయాణం విలీనమవుతుంది. అది ఒక అద్భుతమైన గొప్ప సంగతి అది. సో అది చేస్తే, అది నిజంగా జరిగితే అది చాలా గొప్ప విషయం అన్నమాట. దాన్ని జీవితంలో మనము ప్రవేశపెట్టి చూడడానికే ఈ జీవితంలో ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అందుకే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు బంగారపు పనులు. ఇంత సార్ జస్ట్ వన్ కామెంట్, చాలా బాగా చెప్పారు. సో సమ్మరీ ఆఫ్ ది టాక్ చాలా హత్తుకున్న పాయింట్ ఏంటంటే, ఏ విషయం కూడా రిపీట్ కావడం లేదు. మనం అదే విషయం ఉంది, అలానే ఉంది అని అనుకుంటున్నాం కదా. జస్ట్ లైక్ అవర్ డ్రీమ్లో అదే విషయం వచ్చినా కూడా వేరే ఉంటుంది, వేరే స్థలం ఉంటుంది, వేరే భార్య, అందరూ. కాబట్టి ఈ యొక్క సృష్టిని అర్థం చేసుకున్నప్పుడు, బాగా లోతుగా మీరు చెప్పినప్పుడు, అప్పుడు సహజత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు నాకు ఒక కళలో ఎవరో కొట్టారు, నేను కొట్టడానికి వెళ్ళను వాళ్ళని. నాకు మంచిగా వస్తే ప్రైజ్ రావాలి, ప్రైజ్ వెతుక్కోవడానికి వెళ్ళాము. బ్యాంకులో అప్పు వస్తే అప్పు వెళ్ళడానికి వెళ్ళాము. కానీ ఇది మానసికము, తర్వాత ఫిజికల్గా కాదు. రామకృష్ణ గారు చెప్పింది ఆలోచనకు సంబంధించింది కాదు. కాబట్టి ఆలోచన నుంచి బయట ఉండి ఆలోచనని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ థాట్ని, ఆలోచనను ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచండి అని అన్నారు. అక్కడ చాలా సూపర్గా, చాలా లోతుగా చెప్పారు. అనంతమైన ధన్యవాదం. తన సమయం అయిందండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరూ చాలా గొప్పగా, చాలా లోతుగా ప్రతి విషయాన్ని వివరించినందుకు చాలా చాలా విషయాలు ఒకరి నుంచి ఒకరు అంత బాగా నేర్చుకోవడం జరిగింది ఈరోజు సమాలోచనలో. మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.